ఆపరేషన్ సింధూర్ అంతం కాదిది ఆరంభం. ముష్కర మూకలను సమూలంగా నిర్మూలించేదాకా సాగే భారత గర్జన. పహల్గాం ఉగ్రదాడిలో మారణహోమం సృష్టించిన ముష్కర మూకలు కూసిన కూతలు గుర్తున్నాయా? పోయి మోదీకి చెప్పుకోండి అన్నారు. ఇప్పుడు మోదీ బదులు చెప్పడం మొదలుపెట్టాడు. 25 నిమిషాలు, కేవలం 25 నిమిషాలకే పాకిస్తాన్ మొత్తం గజ గజ వణికిపోయింది. ఇప్పటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ సైన్యం అడ్రస్ లేకుండా పారిపోయింది. 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన మన బలగాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. పాకిస్తాన్లో ఇంకా ఉగ్రవాద స్థావరాలున్నాయి, ఉగ్రమూకలున్నాయి. అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. పాక్ని పాతరేసే వరకు కొనసాగుతుంది. పిక్చర్ అభి బాకీ హై. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నోసార్లు చావు దెబ్బలు కొట్టాం, అయినా బుద్ధి రాలేదు. చేసిన కుట్రలు, అన్యాయాలు, దారుణాలను మర్చిపోయి ఎన్నోసార్లు స్నేహహస్తం అందించాం, అయినా సిగ్గురాలేదు. భారత్లో మారణహోమాలు సృష్టించడమే లక్ష్యంగా దేశాభివృద్ధిని కూడా పాక్ పాలకులు పక్కన పెట్టేశారు. అగ్రదేశాలు అండగా ఉంటాయని, మాకే పాపం తెలియదని అంతర్జాతీయ సమాజం ముందు ఏడ్చేస్తే అంతా నమ్మేస్తారని అనుకున్నారు. కానీ ఈసారి జరిగింది మాత్రం వేరు. ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కి భారత్ రుచి చూపించింది. భారత సైన్యం తన సత్తాలో 1% కూడా ఆపరేషన్ సింధూర్లో ప్రదర్శించలేదు. మరి నిజంగా భారత సైన్యం మొత్తం కన్నెర్ర చేసి కదం తొక్కితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఉగ్రవాదుల గుండెల్లో మిసైల్స్ పేల్చిన ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ప్రతీకార దాడులు కాదు, ఉగ్రవాదంపై యుద్ధమే. ఇదిగో పాకిస్తాన్. భారత్ గర్జిస్తే ఇలా ఉంటుంది. పాకిస్తాన్ ని పాతరేసే క్రమంలో ఆపరేషన్ సింధూర్ ఒక భాగం మాత్రమే. ముష్కర దేశమా? పిక్చర్ అభి బాకీ హై. పహల్గాంలో ముష్కరుల దాడి ఎన్నో కుటుంబాల్లో చీకట్లని నింపేసింది, జీవితాలను తారుమారు చేసేసింది. అప్పటిదాకా ఉన్న సంతోషం ఇకపై మీ జీవితాల్లో ఉండనే కూడదన్నట్టుగా ఉగ్రదాడి శపించింది. కళ్ల ముందే తండ్రిని కాల్చి చంపేస్తే ఆ చిన్నారి జీవితాంతం పడే వేదనని ఎవరు తీర్చగలరు? కాళ్ల పారాణి ఆరకముందే భర్త ఊపిరిని ఉగ్రవాదులు ఆపేస్తే ఆయన భౌతిక కాయం వద్ద భార్య హిమాన్షి గుండెలు అవిసేలా రోదించిన దృశ్యం ప్రపంచ ప్రజల హృదయాలను పిండేసింది. ఇంకా ఎన్ని ఉగ్రదాడులకు అమాయకులు బలైపోవాలి? దశాబ్దాలుగా పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు చెలరేగిపోతూనే ఉన్నారు. ప్రతిసారి భారత్లో మారణహోమం సృష్టించడం, ఆ పైన నాకే పాపం తెలియదని డ్రామాలు ఆడటం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్తాన్ ఎప్పటిలానే కపట నాటకం ఆడింది. కానీ భారత్ మాత్రం ఎప్పటిలానే హెచ్చరించడానికి పరిమితం కాలేదు. ఏ ఉగ్రవాదిని, వాళ్ల వెనుక ఉన్న ఉగ్రవాద శక్తులను వదిలేది లేదని మోదీ తేల్చి చెప్పారు. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। ఇది ఆషామాషి వార్నింగ్ కాదు. పదే పదే భారత్లో ఉగ్రహింస రాజేస్తోన్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పి తీరాలన్న కసితోనే మోదీ ఈ హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరించి ఊరుకోలేదు, చెప్పింది చేసి తీరడానికి ఆర్మీ అధికారులతో కలిసి వ్యూహరచన చేశారు. భారత మహిళలకు సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులు, వారిని భారత్కు పంపిన పాకిస్తాన్ పెద్దలకు జీవితాంతం గుర్తుండిపోయే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ కు ప్లాన్ చేసింది. పాకిస్తాన్లోనూ, పాకాక్రమిత కశ్మీర్లోనూ ప్రభుత్వం పెంచి పోషిస్తోన్న 9 ఉగ్ర స్థావరాలపై భారత్ పిడుగుల వానే కురిపించింది. వైమానిక దాడులతో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో నరేంద్ర మోదీ హెచ్చరించినట్లుగానే ఉగ్రవాదులను మట్టిలో కలిపేశారు భారత యోధులు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాల మీద భారత వైమానిక దళం విరుచుకుపడింది. ఉగ్రమూకల స్థావరాలను సర్వనాశనం చేసింది. భారత్ నాశనం చేసిన ఉగ్రవాద స్థావరాల్లో బహవల్పూర్లోని మర్కజ్ సుబానల్లా ఒకటి. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం.
అలానే సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలోని లష్కరే క్యాంపు కార్యాలయం మర్కాజ్ తోయిబా మీద వైమానిక దళం విరుచుకుపడింది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. ఇక అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియల్కోట్లోని హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం మెహ్మూనా జోయాని కూడా మన వైమానిక దళం ధ్వంసం చేసింది. అలానే నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరాన్ని నాశనం చేసింది. అలానే పీఓకేలో ఉన్న కోట్లీలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం మస్కర్ రహీల్ షహీద్ క్యాంపుని ధ్వంసం చేశాయి మన బలగాలు. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాక్లు ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ముజఫరాబాద్లోని షవాయ్ నల్లాహ్ క్యాంప్ లష్కరే తోయిబాకి చాలా కీలకమైంది. ఉగ్రవాదుల నియామకాలు ఇక్కడ నుంచే జరుగుతాయి. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీత్ ఉగ్ర స్థావరాన్ని, పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఒకటైన ముజఫరాబాద్లోని సయిద్నా బిలాల్ ఉగ్ర స్థావరాన్ని కూడా సర్వనాశనం చేశారు. జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరమైన తెహ్రా కలాన్లోని సర్జల్ మీద మన వైమానిక దళం విరుచుకుపడింది. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఈ క్యాంపుని వినియోగించేవారు. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు అత్యంత కీలకంగా పనిచేశాయి. ఒకేసారి 3-4 లక్ష్యాలపై విరుచుకుపడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ విమానాల్లో ఉంది. సాధారణంగా వైమానిక దళ యుద్ధాల్లో రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయడం కామన్. రఫేల్ విషయంలో మాత్రం ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ లో తిరుగులేని పనితనం చూపిస్తుంది రఫేల్. ఆకాశం నుంచి ఆకాశం పైకి, ఆకాశం నుంచి భూమిపైకి, ఆకాశం నుంచి నీటి ఉపరితలం పైకి, ఇలా ఎన్నో రకాలుగా యుద్ధాలు చేయగలదు రఫేల్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న పర్వత ప్రాంతాల్లో తక్కువ ఎత్తులోనే ఎగిరినప్పటికీ పాక్ రాడార్లు వీటిని గుర్తించలేకపోయాయి. అదే వీటి గొప్పతనం. భారత గగనంలోనే ఉంటూ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర లక్ష్యాల్ని ఖచ్చితత్వంతో ఛేదించాయి రఫేల్ విమానాలు. అత్యాధునిక క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ గైడెడ్ బాంబులను 500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించి ఉగ్ర స్థావరాల్ని నాశనం చేశాయి. అలా పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. అలాగే ఆపరేషన్ సింధూర్లో స్కాల్ప్ క్షిపణులను కూడా వాడి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటినే స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. అలానే స్మార్ట్ బాంబ్ కోవలోకి వచ్చే హ్యామర్ బాంబులను కూడా ఆపరేషన్ సింధూర్లో వాడి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వీటి లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీనిని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. మన సైన్యం ఎంత సమర్థవంతంగా ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందంటే మిసైల్స్ ని టార్గెట్ నుంచి 1 డిగ్రీ లెఫ్ట్ కి, రైట్ కి ప్రయోగించిన భారీ జననష్టం తప్పదు. కానీ పాకిస్తాన్ ప్రజలకు ఏం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాం. ఉగ్రమూకలను మాత్రమే నిర్మూలించాం. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల నిలయంగా మారిపోయింది. ఉగ్రవాద స్థావరాలతో ముష్కర దేశం నిండిపోయింది. ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉద్దేశించింది కాదు. పాకిస్తాన్ని పాతరేసే క్రమంలో, ఉగ్రమూకలను ఏరివేసే క్రమంలో రాబోయే రోజుల్లో మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2, ఆపరేషన్ పార్ట్ 3 కూడా ఉండొచ్చన్నమాట. క్లుప్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే, అరే ఓ పాకిస్తాన్, పిక్చర్ అభి బాకీ హై. భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో మరణించిన ఉగ్రమూకల సంఖ్య ఎంత? 100 మంది, 200 మంది, 300 మంది? పాకిస్తాన్ ఎప్పుడూ మరణించిన సైనికుల సంఖ్యనే సరిగా చెప్పదు. ఇక ఉగ్రవాదుల సంఖ్య ఎందుకు చెప్తుంది? ఇంతమంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్తే ప్రపంచమంతా కాండ్రించి ఉమ్మేస్తుంది. కానీ మన వైమానిక దళం మెరుపు దాడులు చేసిన ఉగ్రవాద స్థావరాలను కనుక పరిశీలిస్తే మృతుల సంఖ్య 100ల్లోనే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మన వైమానిక దళం విరుచుకుపడిన 9 ఉగ్రవాద స్థావరాల్లో బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మర్కజ్ సుభానల్లా కూడా ఉంది. ఇక్కడే భారీ స్థాయిలో ఉగ్రవాదులు చనిపోయి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్రమూకలకే కాదు, పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి కూడా ముచ్చెమటలు పట్టించింది.
ఇప్పటిదాకా భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగానే సాగాయి. కానీ ఆపరేషన్ సింధూర్ లో ఈ లెక్కలన్నీ చెరిపేసింది భారత్. ఈసారి పాకిస్తాన్ లోకి తీసుకుపోయింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్ లో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి మరి ఉగ్రవాద స్థావరాలపై మన వైమానిక దళం మిస్సైల్స్ కురిపించింది. ఈ ఆపరేషన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బహవల్పూర్ లోని మర్కజ్ సుభానల్లా కాంప్లెక్స్ పై జరిగిన దాడే. ఇందులోనే భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ నేతృత్వంలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నడుస్తోంది. జైషే ప్రధాన కార్యాలయంగా దీన్ని వాడుకుంటున్నారు. ఇదే మసూద్ కు నివాస భవంతి కూడా. ఆపరేషన్ సింధూర్ దాడిలో మసూద్ కుటుంబానికి చెందిన వాళ్లు 10 మందికి పైనే చనిపోయారు. భారత్ లో పఠాన్కోట్ దాడి, పార్లమెంటు భవనంపై దాడితో పాటు పుల్వామా దాడికి కూడా బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ కార్యాలయంలోనే కుట్ర రచన జరిగింది. పాక్ పాలకులు ఆర్మీల అండ చూసుకొని రెచ్చిపోయిన మసూద్ ని ఇప్పుడు జీవితాంతం మరిచిపోలేని దెబ్బతీసింది ఇండియన్ ఆర్మీ. ఈ కార్యాలయాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2 గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతర కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లుగా సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్క బహవల్పూర్ లోనే వందల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయి ఉంటారన్న చర్చ సాగుతోంది. పాకిస్తాన్ అసలు మరణించిన సైనికుల సంఖ్యనే బయటకు చెప్పదు. ఇక ఇంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్న సంగతి బయటికి తెలిస్తే పాకిస్తాన్ ఎంత ముష్కర దేశమో ప్రపంచానికి మరోసారి సాక్ష్యాధారాలతో తెలిసిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ సింధూర్ లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యని ఆ దేశం బయట పెట్టదు. కనీసము ఒక్క బహావల్పూర్లోనే 1575 మంది చనిపోయి ఉంటారన్నది ఒక అంచనా. ఎందుకంటే మౌలానా జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజర్, ఆయన కుటుంబ సభ్యులే 10 మంది చచ్చిపోయారు. ఆయన సన్నిహిత సహచరులు 3 చనిపోయారు. అంటే 13 చనిపోయిన విషయాన్ని మౌలానా మసూద్ అజర్ స్వయంగా అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ అంగీకరించకపోని తన బంధుమిత్రులందరూ కూడాను బహావల్పూర్లో ఉన్నారు అని ఈ యుఎస్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ స్వయంగా ప్రకటించుకుని వాళ్ళతో పాటు నేను పోతే బాగుండని చెప్పి కన్నీరు కారుస్తున్నారు. పెహల్గాంలో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాల్చిన కన్నీరు కన్నా మసూద్ అజర్ యొక్క కన్నీరు గొప్పదేం కాదు. ఎంతోమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి మసూద్ అజరు కొంతైనా ఏడవాలి వాడు పోయే లోపల. కాబట్టి అక్కడ తన కుటుంబానికి చెందిన వాళ్ళే 14 మంది పోయారని చెప్పారు. ఒక్క బహావల్పూర్లోనే 1500 మంది దాకా చనిపోయి ఉండొచ్చు. మురీద్కోలో కూడా సంఖ్య చాలా పెద్దగా ఉండవచ్చు అన్నటువంటి అంచనా వెలువడింది. ఇంకా అలానే మురిద్కేలోని మర్కజ్ తోయిబా, ఇది అంతర్జాతీయ సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే తోయిబా క్యాంప్. దాదాపు 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్ ఇది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయటంలో ఈ క్యాంపస్ దే కీలక పాత్ర. ఇది లష్కరే హెడ్ క్వార్టర్ గా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఉగ్ర శిక్షణను పొందుతున్నారు. దీని నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ డొనేషన్ గా ఇచ్చాడు. 26/11 ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ కు ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆపరేషన్ సింధూర్ లో ఇక్కడ కూడా 100 మందికి పైనే ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ సరైన సంఖ్య చెప్పకపోయినా సరే మన వైమానిక దళం వందల సంఖ్యలోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్న సత్యం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. పైకి పాకిస్తాన్ మా మీద భారత్ దాడులు చేసిందని గగ్గోలు పెడుతోంది. దెబ్బకి దెబ్బ తీస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ లోపల మాత్రం ఇక్కడితో భారత్ కోపం తగ్గిపోయిందని ఆనందపడుతూనే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మెల్లగా మళ్లీ ఉగ్రవాద మూకలను పోగేసి అదును చూసి మళ్లీ పంజా విసరొచ్చన్న భావనలోనే ముష్కర దేశం ఉంటుంది. కానీ అసలు ఆపరేషన్ సింధూర్ ముగిసిందని ఎవరు చెప్పారు? జస్ట్ మొదలైందంతే. పాకిస్తాన్ పీచమణిచే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఆ మాటకొస్తే పాక్ తాట తీయడానికి, సర్జికల్ స్ట్రైక్స్ ని దాటి యుద్ధం చేయడానికి కూడా భారత్ వెనకాడదు. అదే సమయంలో మనం పాకిస్తాన్ పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కూడా మొదలుపెట్టాం. ఆ దాడి కూడా అత్యంత తీవ్రంగా పాకిస్తాన్ ని పాతాళానికి తొక్కేస్తుంది. ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 ఉంటుంది. పాకిస్తాన్ ని పాతరేసే వరకు, ఉగ్రవాద మూకలను సమూలంగా నాశనం చేసే వరకు సర్జికల్ స్ట్రైక్స్ ఖచ్చితంగా కొనసాగుతాయి.
మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నుంచి ఫినాన్షియల్ స్ట్రైక్స్ వరకు పాకిస్తాన్ ని అన్ని కోణాల్లో పేర్చమనచడానికి భారత్ కార్యాచరణను మొదలుపెట్టింది. అదే సందర్భంలో ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆపరేషన్ సింధూర్ ని లీడ్ చేసింది ఎవరో తెలుసా? ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ కు చెందిన ఉన్నతాధికారి. ఆపరేషన్ సింధూర్ పై విలేకరుల సమావేశంలో భారత వైఖరిని విస్పష్టంగా వివరించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. మిలిటరీ కుటుంబంలోనే పుట్టిన కల్నల్ సోఫియా భర్త కూడా సైనికాధికారి, తాత కూడా ఆర్మీలో పనిచేశారు. 2016లో వివిధ దేశాలతో కలిసి నిర్వహించిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోర్సెస్ 18లో భారత బృందానికి నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారిగాను సోఫియా రికార్డు సృష్టించారు. 2006లో కాంగోలో ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ లోను సేవలందించారు. గుజరాత్ కు చెందిన కల్నల్ సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సోఫియా ఖురేషీ మిలిటరీ వ్యూహ నిపుణురాలు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రతిభావంతురాలైన పైలట్ టీమే. 2500 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ వ్యోమిక సొంతం. జమ్మూ కాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అత్యంత దుర్గమ ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను చాకచక్యంగా నడిపిన అనుభవం ఉంది. 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన ఒక రెస్క్యూ ఆపరేషన్ ను అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యోమికా సింగ్ కు చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగరటం అంటే మక్కువ. అందుకే వాయుసేనలో చేరారు. ఇద్దరు మహిళా అధికారులతో ఆపరేషన్ సింధూర్ పై ప్రకటన చేయటమే కాదు, ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాక్ కు బలమైన సందేశాన్ని పంపింది భారత్. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.